దేవుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ దేవుని సేవకుడనైన నేను మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నా యొక్క శుభములను అందజేస్తూ ఉంటున్నాను. మరి ప్రత్యేకించి మీరందరూ బాగున్నారని విశ్వాసం కలిగి ఉంటున్నాను. మా కొరకు, మా పరిచర్య కొరకు, మా యొక్క దీన కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నందుకై మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తూ, మరి పోయిన ఆదివారం నాడు నిర్గమకాండమును మనము ఆ ధ్యానాలు ఆరంభం చేసుకున్నాం. మరి అదేవిధంగా నిర్గమకాండము యొక్క విశ్లేషణ, ఏ అధ్యాయంలో ఏముంది, ఎందుకు రాయబడింది, దాంట్లో ఉన్న భాగాలు అవన్నీ కూడా మనము కాస్త మట్టుకు మరి నేర్చుకుంటూ వచ్చాం. ఈ దినాన, ఈ సమయాన నిర్గమకాండము 2వ అధ్యాయములో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మీ అందరూ తెలుసు, మొదటి పాఠంలో విన్నాం, యోసేపును ఎరగని కొత్త రాజ్య పరిపాలన చేస్తున్న కాలంలో మరి విస్తరిస్తున్నటువంటి బలమైన జనాంగముగా మారుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని, ఇశ్రాయేలు జాతిని అడ్డుకోవాలని, అదుపు చేయాలని, విస్తరించకుండా చేయాలని ఎన్నో ఆలోచనలతో అడ్డుకున్నటువంటి ఆ ఫరో రాజు కార్యాలు మనం చూస్తూ వచ్చాం, నేర్చుకుంటూ వచ్చాం. మొదటి ఆలోచన ఏం చేశాడు అంటే, వాళ్ళు విస్తరించకుండా ఉండడానికి వారి మీద పనుల భారాన్ని పెట్టాడు అని మనం నేర్చుకున్నాం. రెండవదిగా ఏ ఆలోచన చేశాడు అంటే, వైద్య రంగాన్ని దుర్వినియోగం చేశాడు, తన అధికారాన్ని స్వార్థానికి ఉపయోగించుకున్నాడు, మగపిల్లల్ని చంపేసి ఆ యొక్క జాతి పెరగకుండా, విస్తరించకుండా అడ్డుకోవాలని చూశాడు ఫరో రాజు. మూడవ ప్రయత్నం కూడా చేస్తాడు. అదే మొదటి అధ్యాయంలో ఆఖరి వచనంలో ఉంటుంది. ఏంటంటే, ఇక మంత్రసానుల ద్వారా కాలేదు, పనుల భారం ఎక్కువ చేసినా వాళ్ళు విస్తరించకుండా ఆగిపోలేదు. ఆ మూడవది ఏం చేస్తాడంటే, తన రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ చెబుతాడు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్లో మగపిల్లాడు పుట్టాడు అని మీకు తెలిస్తే ఆ పిల్లను తీసుకుపోయి నదిలో పారేయమని చెప్పేస్తాడు. ఎవరైనా సరే, ఇంకా ఎటువంటి కేసులు ఉన్నావన్నమాట, అంటే నదిలో పారేస్తాయి అంతే. వాళ్ళు అలా చేస్తేనైనా ఇంకా విస్తరించకుండా ఆగిపోతారు, బలమైన జనాంగముగా తయారు కారు అనేటువంటి ఆలోచన ఆ రాజు కలిగి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా మరి మోషే జన్మిస్తాడు. మనందరూ తెలిసిన 2వ అధ్యాయం కదా, మోషే జన్మిస్తాడు. మోషే పుట్టిన తర్వాత తల్లిదండ్రులు, ఆయన చాలా సుందరమైన వాడుగా ఉంటాడు, ముఖం వచ్చేసి ఎంతో తేజమయంగా వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట ఆయన ముఖం. అయితే ఆయన అంత సుందరమైన వాడుగా, అందమైన వాడుగా పుట్టినందువల్ల తల్లిదండ్రులు పారేయడానికి ఇష్టపడక, ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడక 3 నెలలు ఇంట్లోనే దాచిపెడతారు. ఆ తర్వాత దాచిపెట్టలేక ఒక జమ్ము పెట్టెను చేసి ఆ పెట్టెలో ఆ కుమారుని పెట్టేసి ఆ నదిలో తన్ని వదిలిపెట్టేస్తారు. ఆ చరిత్ర అంతా మనకు బాగా తెలుసు. ఫరో రాజు కుమార్తె స్నానం చేయడానికి వచ్చి ఆ ఏడుపు విన్నటువంటి ఆ కుమార్తె మోషేను బయటకు తీసుకురమ్మంటుంది, తన కొడుకుగా పెంచుకుంటుంది. అంతా మనకు బాగా తెలుసు. సరే, ఇవన్నీ అయిన తర్వాత ఏమిటి అనేది మోషే జీవితాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. రండి, నిర్గమకాండము 2వ అధ్యాయము దయచేసి 11వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 2:11. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను అనే మాట అక్కడ మనకు రాయబడి ఉండటం మనం చదువుతూ ఉన్నాం. మోషే పెద్దవాడైన తర్వాత, మోషే పెరిగిన తర్వాత, ఫరో రాజు కుమార్తె యొక్క కుమారునిగా ఆయన పెద్దవాడైన తర్వాత తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను అన్న మాట అక్కడ మనం చదువుతూ ఉన్నాం. గమనించండి, కాకిపిల్ల అని ఉంటుంది కాకి కదా, పావురం పిల్లనే పుడుతుంది. ఈయన హెబ్రీయుడుగా పుట్టినప్పటికీ, ఇశ్రాయేలు సంతానముగా పుట్టినప్పటికీ, ఐగుప్తీల గృహములో పెంచబడినప్పటికీ, ఆ యొక్క రాజకుమార్తె కుమారునిగా పెద్దవాడైనప్పటికీ కూడా మోషే పెద్దవాడైన తర్వాత తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాడు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. అవును, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏం చేయలేరు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్వతహాగా వాళ్ళు వేరే వారి మీద ఆధారపడతారు, కానీ పెద్దవారైన తర్వాత ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ మోషే కూడా పెద్దవాడైన తర్వాత తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూశాడు
చూశాడు అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. చూశాడు అంటే దాని అర్థం ఏంటి? చూడడంలో చాలా తేడా ఉంది. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను బైబిల్లో నుండి. ఒక వ్యక్తి యెరూషలేము పట్టణం నుండి దిగి ఎరుగోకు వెళుతూ ఉన్నాడు. దొంగల చేతిలో చిక్కాడు, కొట్టబడ్డాడు, దారి పక్కన పారవేయబడ్డాడు అని మనకు తెలుసు కదా. ఆయన దొంగల చేతిలో కొట్టబడిన తర్వాత ఆ రోడ్డమట ముగ్గురు పోయారట. ఎవరెవరు? యాజకుడు పోయాడు, ఆ కొట్టబడ్డ మనిషిని చూశాడు, వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, చూశాడు, దగ్గరికి పోయాడు అని ఉంది అక్కడ. ముగ్గురు చూశారు, కొట్టబడ్డ వ్యక్తిని ముగ్గురు చూశారు. కానీ సహాయం చేసింది ఎవరు? దగ్గరికి వెళ్ళారు సమరయుడు. అంటే మనం చూడమంటే ఇలా చూసేస్తే చూస్తాం, కానీ చూడడం అంటే పరీక్షించి చూడడం, పరిశీలనగా చూడడం. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏ సమయంలో జరిగింది అనేటువంటి భారమైనటువంటి ఆ యొక్క పరీక్షతో చూసేటువంటి చూడడం. ఇక్కడ కూడా మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూశాడు అని మనం చూస్తున్నాం. మోషే వారి భారాలను చూసినప్పుడు, తన ప్రజల బాధను చూసినప్పుడు, వారు కష్టపడుతున్నటువంటి కష్టాన్ని చూసినప్పుడు మోషే చలించిపోయాడు, లోపల కుమిలిపోయాడు, లోపల బాధపడ్డాడు, వేదన చెందాడు. వారికి నాయకుడిగా నాయకత్వం వహించి వారిని ఎలా అయినా సరే విడిపించాలి అనుకున్నాడు, వారిని సహాయం చేయాలనుకున్నాడు, వారిని ఆ దేశము నుండి, ఆ వెట్టి చాకిరి నుండి, ఆ దాస్యము నుండి విడుదల చేయాలి అనేటువంటి ఆలోచన మోషేకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎలా విడిపించాలనుకున్నాడు, ఏం చేయాలనుకున్నాడు, ఏం చేస్తే ఆ ప్రజలను, తన జనులను విడిపించగలడో మోషేకు అర్థం కాలేదు. అయితే ఈ 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆయన 2 పనులు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మోషే ద్వారా దేవుని ప్రజలు విడిపించబడడానికి, మోషే తాను అనుకున్నట్టుగా దేవుని ప్రజలు విడిపించడానికి ఆయన ఏం చేశాడు అంటే 2వ అధ్యాయము 11 నుండి 14 వరకు మనం ఒకసారి చదువుదాం. 12 నుండి చదవండి. నిర్గమకాండము 2:12. చాలా ఈ భాగంలో చూస్తే ఆయన వాళ్ళ బాధను చూసినప్పుడు, వారి భారమును చూసినప్పుడు చలించిపోయాడు, కదిలిపోయాడు. వారికి ఏ విధంగా సహాయం చేయాలనుకున్నాడు, వారు విడిపించాలనుకున్నాడు. ఆ 11వ 2వ భాగంలో చూస్తాము, ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుణ్ణి కొడుతూ ఉండడం చూసిన మోషే కోపాన్ని తట్టుకోలేక, ఆగ్రహాన్ని తట్టుకోలేక అప్పుడే వారి భారాలు చూసి వచ్చాడు. మనసంతా కలగ చెంది ఉన్నాడు. ఆ కొడుతున్న ఐగుప్తీయుణ్ణి అటు ఇటు చూసి ఒక్క దెబ్బతో చంపేసి ఇసుకలో కప్పి పెట్టేశాడు. గమనించాలి, ఎప్పుడైతే మన వాళ్ళ భారములను, మన వాళ్ళ బాధలను, వారు పడుతున్న కష్టాన్ని మనం కళ్ళారా చూస్తామో, మన మనస్సులు, మన హృదయాలు చలించిపోతాయో, ఎప్పుడైతే కలగ చెందుతానో, ఏదైనా ఒక సహాయం మన వాళ్లకు చేయాలి అన్న తలంపు మనలో కలుగుతుంది. ఈ రోజున మోషే తన వాళ్ళను, తన ప్రజలను వారి భారముల నుండి విడిపించడానికి తన బలమును తనకు ఆధారంగా చేసుకున్నాడు, తన సామర్థ్యాన్ని నమ్ముకున్నాడు. ఆయన అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏంటంటే, ఒక ఐగుప్తీని ఒకే దెబ్బతో కొట్టి చంపేసినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. గమనించాలి, తన సొంత బలము మీద ఆధారపడి ఒక వ్యక్తిని చంపగలడేమో, ఇంకా 2 వ్యక్తులను చంపగలడేమో, అవసరమడుగులు 10 మందిని చంపగలడేమో, కానీ దాదాపుగా 25 లక్షల మందిని మోషే తన బలము చేత విడిపించలేడు. మోషే
20-30 లక్షల మందిని తన సొంత బలము చేత ఆ ఐగుప్తు దేశం నుండి, ఫరో రాజు బానిసత్వము నుండి ఆయన విడిపించలేరు. కానీ మోషే తన బలం మీద ఆధారపడతా ఉన్నాడు, తన స్వశక్తి మీద ఆధారపడతా ఉన్నాడు, తన సొంత బలాన్ని నమ్ముకుంటున్నాడు. ఒక ఐగుప్తుని చంపివేసిన తన మాత్రాన దేవుడు అనగా మోషే ఆ జాతిని విడిపించగలడా? ఆ జనాంగాన్ని బయటకు తీసుకురాగలడా? ఆ జనాంగాన్ని విముక్తిని ప్రసాదించగలడా? చేయలేడు. కానీ అక్కడ సొంత బలమును ఆధారము చేసుకున్నటువంటి మోషే ఒక ఐగుప్తుని హత్య చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత తెల్లవారి నడుచుకుంటూ పోతుంటే ఇద్దరు తన వాళ్ళు గొడవ పడుతున్నారట. ఎవరు? ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతున్నారట. అప్పుడు మోషే కొంత అన్నాడు, ఏందయ్యా నీ సొంత సహోదరునికి అన్యాయం చేస్తున్నావు, నీకు బాధగా లేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఆ మనిషి బదులిచ్చాడు, ఏంటి మా మధ్య తీర్పు తీర్చడానికి ఎవరైనా నేను నాయకునిగా అంటే నియమించారా, లేకపోతే నిన్న ఒకటి చంపినట్టుగా నన్ను కూడా చంపాలని చూస్తున్నావా అన్నాడు ఆయన. ఆ మాట విన్న మోషేకు పై ప్రాణాలు పైనే పోయాయి. అక్కడ కింద వచనాలు మనం చూస్తాము, వెంటనే ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యాను దేశంలోకి పారిపోయినట్టుగా వాక్యములో మనం చదువుతూ ఉంటున్నాం. చాలా సార్లు మనము కూడా కొన్ని కార్యాలు చేయడానికి, మన వాళ్ళకు సహాయం చేయాలని తలంపు కలిగి, మన వాళ్ళను ఆదుకోవాలి అన్నటువంటి ఆలోచన చేత, లేకపోతే వాళ్ళు పడుతున్న బాధలు చూసి తట్టుకోలేక మన సొంత బలాన్ని నమ్ముకొని ఏదో ఒకటి చేయాలనుకుంటాము. కానీ ఆ చేసిన కార్యం ద్వారా ఎలాంటి ఫలితము లేకపోగా మనం పారిపోవలసినటువంటి ఆ పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి అన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. చాలా సార్లు మనము కూడా మన సొంత బలం మీద ఆధారపడి పనులు చేయాలనుకుంటాం, చేయాలని ఆరాటపడుతూ ఉంటాం. కానీ ఇది సరైన విధానము కాదని మోషే జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాము. మనం అర్థం చేసుకోవాలి. మోషే తన సొంత బలము చేత దేవుని ప్రజలను ఐగుప్తు దాస్యముల నుండి విడిపించలేడు. కానీ మోషే తన బలము చేత ఆయన విడిపించాలని కొన్ని పనులు చేసినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ సమయంలో మోషే తన సొంత బలం మీద ఆధారపడి ఆ కార్యాన్ని చేయాలనుకున్నాడు, ఫెయిల్ అయిపోయాడు. రెండవదిగా దేవుని ప్రజలు విడిపించడానికి ఎవరి బలం మీద ఆధారపడాలి? మోషే తన బలం మీద ఆధారపడ్డాడు, ఆయన ఓటమి చెందాడు. రెండవదిగా చూస్తున్నాము నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు చూస్తా, లేదా 4వ వచనాన్ని ఒకసారి చదవండి. గమనించాలి. రెండవదిగా చూస్తున్నాము దేవుని ప్రజలకు సహాయం చేయడానికి మోషే తన సొంత బలం మీద ఆధారపడ్డాడు, ఆ కార్యం నెరవేరలేదు. రెండవదిగా మనం చూస్తున్నాము దేవుడు తన బలము చేత మోషేని ఇక్కడ పంపడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ మండుచున్న పొద దగ్గర దేవుడు మోషే మోషే అని పిలువగా, ఇదిగో నేను ఉన్నాను అని అక్కడ మోషే జవాబిచ్చిన తర్వాత 10-11 వచనాల్లో మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తీసుకొని వచ్చుటకు నేను నిన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తాను అని మోషేతో మాట్లాడినట్టుగా అక్కడ మనం చదువుతూ ఉన్నాం. మోషే తన సొంత బలం మీద ఆధారపడి ఆ కార్యాన్ని చేయలేక మిద్యాను ప్రాంతానికి పారిపోయాడు. ఆ మిద్యాను ప్రాంతంలో కొంతకాలం నివాసం చేసిన తర్వాత దేవుడు అతను దర్శించి అంటున్నాడు, నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి విడిపించి తీసుకురావడానికి నేను నిన్ను పంపిస్తాను. అప్పుడు మోషే మాట్లాడుతాడు తెలుసా, అయ్యా నీ ప్రజలను విడిపించి తీసుకురావడానికి నేనెంతటి వాడను. ఇక్కడ మనం ఈ మాటలో గమనించాలి, మోషే తన సొంత బలంపై ఆధారపడటం లేదు, తన సొంత శక్తిని ఆధారం చేసుకోవడం లేదు, తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం లేదు. నిజమే, నువ్వు పంపిస్తానంటున్నావు,
కానీ వాళ్ళు నేను వెళ్ళి వాళ్ళని విడిపించి తీసుకురావడానికి నేను ఎంతటి వాడను, నా బలం ఏ పాటిది, నా జ్ఞానం ఏం సరిపోతుంది, నా శక్తి ఏం సరిపోతుంది, నాకు చేత కాదు అని తన యొక్క అసమర్థతను, తనలో ఉన్నటువంటి శక్తి లేనితనాన్ని మోషే అక్కడ ఒప్పుకుంటున్నట్టుగా మనకు కనబడతా ఉంది. దేవుని బిడ్డగా, దేవుని బిడ్డలకు ఏదైనా నువ్వు సహాయం చేయాలన్నా, దేవుని బిడ్డలను ఆదుకోవాలన్నా, వారిని ఆదరించాలన్నా, వారికి ఉన్నటువంటి కష్టాల్లో నుండి వారిని విడిపించాలనుకున్నా, మనం ఎవరమైనా సరే మోషేలాగా మన బలం మీద మనం ఆధారపడితే దేవుని బిడ్డల పట్ల మనం ఏమీ చేయలేము, వారి కొరకు ఏమీ చేయలేము, వారిని ఆదరించలేము, వారికి సహాయం చేయలేము, వారి జీవితాల్లో వారికి విముక్తిని కూడా ప్రసాదించలేము. కానీ దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు మోషేను పిలిచిన తర్వాత, దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నా ప్రజలను నువ్వు విడిపించి తీసుకొని రావాలి, నేను నిన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తాను అని మాట్లాడినప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా నేను సరిపోను ఆ పనికి, నా బలము చాలదు ఆ కార్యానికి, నా జ్ఞానము సరిపోదు, నా చేత కాదు అని తన బలహీనతను అక్కడ ఒక విధంగా మోషే ఒప్పుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ రోజున దేవుని కోసం, దేవుని బిడ్డల కోసం, దేవుని బిడ్డల క్షేమం కోసం, వారి ఆత్మీయ జీవితాల అభివృద్ధి కోసం దేవుని బిడ్డలుగా మనం పాటుపడాలి, ప్రయాసపడాలి, ఏదో ఒకటి మనం చేయాలి. కానీ ఆ చేసే కార్యం మన సొంత జ్ఞానం ఆధారపడి, మన సొంత బలాన్ని ఆధారం చేసుకొని, మన సొంత సామర్థ్యం మీద ఆధారపడి వాటిని మనం చేయకూడదు అని మోషేలో ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. రెండవ పాఠం ఏంటంటే, మోషేలో దేవుని పని చేయడానికి అసలు మనం ఎంతటి వాళ్ళం, దేవుని పక్షంగా పని చేయడానికి మనం ఏ పాటి వారం, దేవుని కార్యాల్లో పాలు పంచుకోవడానికి మనకున్న అర్హత ఏమిటి? ఏదీ లేదు, ఏదీ లేదు. అవును, ఈ దినాన్ని సమయాన దేవుడు మోషే జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ అంటున్నాడు ఏంటంటే, దేవుని కోసం మనం ఏదైనా చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు, ప్రభువా నాకు కావలసిన జ్ఞానం ఇవ్వండి, నాకు కావలసిన ఆరోగ్యం ఇవ్వండి, నాకు కావలసినటువంటి బలం ఇవ్వండి, శక్తి ఇవ్వండి అని దేవుని బలం మీద ఆధారపడి చేయాలి, దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడి చేయాలి, దేవుని మాటను ఆధారం చేసుకొని దేవుని కార్యాలు చేయాలి తప్ప మోషేలాగా మన బలాన్ని మనం ఆధారం చేసుకొని దేవుని కార్యాలు చేయకుండా ఉండడం చాలా మంచిదని వాక్యంలో మనం చూస్తున్నాం. సరే, దేవుడు మోషేతో మాట్లాడుతూ నేను నిన్ను పంపిస్తాను అంటే నేను ఎంతటి వాడని అన్న తర్వాత దేవుడు ఏమంటున్నాడు? దయచేసి అదే నిర్మకాండం 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుతారా? నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. గమనించాలి, దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. వారిని విడిపించడానికి నేనే పాటి వాడను, నా బలమే పాటిది, నా జ్ఞానమే పాటిది, నేను ఆ కార్యాన్ని చేయలేను అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళతావు, నా ప్రజలను విడిపిస్తావు, మీరు వచ్చిన తర్వాత ఈ పర్వతం మీద మీరు నన్ను సేవిస్తారు అనేటువంటి మాట అక్కడ చెప్తున్నాడు దేవుడు. గమనించండి, దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని మాటను మనం ఆధారం చేసుకున్నప్పుడు, దేవుని ద్వారా మనం పంపబడినప్పుడు దేవుని మాటలు ఎలా ఉన్నాయి? నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను, నీకు నా బలాన్ని దయచేస్తాను. ఇదిగో నిశ్చయముగా వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇదే పర్వతం మీద మీరు నన్ను సేవిస్తారు. జరగబోయే దానిని కూడా దేవుడు అక్కడ మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, మొదటిగా దేవుని ప్రజలను విడిపించడానికి తన సొంత బలాన్ని ఆధారం చేసుకున్నాడు, ఏమి చేయలేకపోయాడు కదా, ఒక హంతకుడుగా మారిపోయాడు. రెండవదిగా మోషే దేవుని మాటను ఆధారం చేసుకొని దేవుని బలము చేత దేవుడు మోషేను పంపినప్పుడు మోషే దేవుని ప్రజలను విడిపించి తీసుకురాగలిగాడు. అవునా కదా? దేవుడు మోషేను దేవుడు పంపిన తర్వాత మోషేనే దేవుని ప్రజలందరినీ విడిపించినట్టుగా చూస్తూ ఉన్నా. అంటే నా బలము నీకు తోడుగా ఉంటుంది, నేను నీకు తోడుగా ఉంటాను అంటే నా శక్తి, నా బలము, నా ధైర్యము, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది కనుక నువ్వు నా ప్రజలను విడిపిస్తావు అన్నటువంటి మాట అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును,
తమ తమ ప్రజల పట్ల, తమ కుటుంబాల పట్ల భారము కలిగిన నాయకులు కదా, మరి ముఖ్యంగా సేవకులు ఈ మాటలు ప్రాముఖ్యంగా గుర్తించాలి. ప్రజల పట్ల భారము మరి కలిగి సేవ చేయాలి అని ఆశపడేవాడు. అనేక సందర్భాల్లో సొంత బలము, సొంత జ్ఞానం మీద ఆధారపడి సేవ చేయాలనుకుంటూ ఉంటారు. కానీ సొంత జ్ఞానం, సొంత బలము దేవుని సేవలో పనికి రావు. పరిపూర్ణంగా దేవుని మీద, దేవుని శక్తి మీద మాత్రమే ఆధారపడి ముందుకు సాగినప్పుడు దేవుని సేవలో కానీ, పరిచర్యలో కానీ, మన కుటుంబం యొక్క పనుల్లో కానీ మనం దేవుని యొక్క ఫలితాన్ని మనం చూడగలుగుతాము. దేవుని కార్యాలు మనం కళ్ళారా చూడగలుగుతాం. అప్పుడే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు, దేవుని అద్భుతాలు, దేవుని కార్యాలు, దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు మనం కళ్ళారా చూడగల మన విషయాన్ని మోషే జీవితంలో నుండి మనం నేర్చుకుంటున్నాం. కుటుంబాన్ని పోషించడానికి మగవాళ్ళు, పురుషులు ఎంతో ప్రయాసపడతారు, కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు, పొలం పనులు చేస్తారు, కూలి పని చేస్తారు, ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ మన వాళ్ళను కాపాడుకోవడానికి, మన వాళ్ళకు సహాయం చేయడానికి, మన వాళ్ళను ఆదరించడానికి, వారి కష్టాలను వారు విడిపించడానికి మన సొంత బలం మీద ఆధారపడొద్దు. కానీ ప్రభువా, నీ మాటను నమ్ముకుంటాను, నీ మాట మీద ఆధారపడతాను, నీవు నాకు తోడుగా రండి అయ్యా, నీ సహాయం చేతనే, నీ కృప చేతనే నీవు అనుకున్న పనిని నేను చేయగలుగుతాను అనేటువంటి ఆ యొక్క దేవునిపై ఆధారపడే జీవితాన్ని మనం కలిగి ముందుకు సాగాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మనం ఎవరి బలం మీద ఆధారపడాలి అంటే మన సొంత బలం మీద ఆధారపడకూడదు. కానీ దేవుని బలం మీద, దేవుని మాట మీద ఆధారపడి దేవుని కార్యాలు చేసే వారంగా ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. సరే, ఈ మిద్యాను పోయిన తర్వాత జరిగింది ఏంటి ఈ మోషే జీవితంలో అంటే అక్కడ ఆ విషయం కూడా చూద్దాం. పారిపోయాడు మిద్యాను దేశానికి. పారిపోయిన తర్వాత ఏమైంది? 2వ అధ్యాయము 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చున్నాడు. ముందు పాఠంలో ఏంటంటే ఒక ఐగుప్తుని చంపిన తర్వాత ఒక హెబ్రీయుడు అంటాడు, నిన్న చంపినట్టుగా నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అనగానే ఆ మాట విన్నటువంటి మోషే భయపడి పారిపోతాడు. మోషే పారిపోయిన సంగతి ఫరో రాజుకు తెలుస్తుంది. ఆ సంగతి తెలిసిన తర్వాత తన రాజ్య పౌరుల్ని మోషే చంపాడు అని విన్న రాజు మోషేను కూడా చంపాలనుకుంటాడు. కానీ మోషే అప్పటికే పారిపోతాడు, రాజు చేతికి దొరకకుండా పారిపోతాడు. మిద్యాను దేశంలో నిలిచిపోయి అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే పెద్దవాడైనప్పుడు తన ప్రజల భారాలు చూశాడు. వారిలో ఒకరికి అన్యాయం జరుగుతుంటే సహించలేక ఒక ఐగుప్తుని కొట్టి చంపేస్తాడు. తర్వాత పరిస్థితులలో ఆ సంగతి బయటపడిందని విని భయపడి పారిపోతాడు. మిద్యాను దేశంలో ఒంటరిగా కొన్ని సంవత్సరాలు అందరికి దూరంగా గడుపుతాడు. ఎవరు? మోషే. తల్లి లేదు, తండ్రి లేడు, అన్న లేడు, అక్క లేదు. ఆఖరికి పెంచిన తల్లికి దూరం అయ్యాడు, రాజభవనానికి దూరం అయ్యాడు, సుఖాలకు సౌఖ్యాలకు దూరం అయ్యాడు కదా. రాజ వస్త్రాలు ధరించుకునేటువంటి ఈ మోషే ఆ వస్త్రాలు కూడా దూరం అయ్యాడు. అన్నిటికీ దూరమై, అందరికీ దూరమై ఆ భయం చేత పారిపోయి మిద్యాను దేశంలో కొన్ని సంవత్సరాలు తన జీవితాన్ని అక్కడ గడుపుతూ వచ్చినట్టుగా ఆ 2వ అధ్యాయం తర్వాత వచనాల్లో మనం చూస్తాం. ఆ మిద్యాను దేశంలో ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరింటికి పోవాలో తెలియదు, ఎవరు ఆయనకు ఆశ్రమిస్తారో తెలియదు, ఎవరైనా తను చేర్చుకుంటారో లేదో అన్న సంగతి మోషేకు తెలియదు. అలాంటి పరిస్థితుల మధ్య మోషే జీవితము మధ్యస్థంగా ఇరుక్కుపోయింది. కారణం ఏంటో తెలుసా? తన సొంత బలం మీద ఆధారపడడం, తన సొంత శక్తిని నమ్ముకోవడం, తన సొంత ఆలోచన ద్వారా ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి నా వాళ్ళని కాపాడుకోవాలనేటువంటి ఆ ఆరాటం మోషేను ఆ పారిపోయేలా చేసింది, అందరికి దూరం చేసింది. అందరికి దూరమైన వ్యక్తిగా మోషే అక్కడ మరి ఒక బావి దగ్గర కూర్చున్నాడు. బావి దగ్గర ఎందుకు కూర్చున్నాడు అంటే బహుశా దాహం వేసి కొన్ని దాగడ కూర్చున్నాడు మనకు తెలియదు. కానీ అక్కడ బావి దగ్గర జరిగింది ఏమిటి అనే విషయం చూస్తే అక్కడ ఆయనకు ఒక ఇంటి ఆయన మోషేకు ఆశ్రయం ఇచ్చాడు. ఎక్కడ? వేరే దేశంలో,
తనది కాని దేశంలో, తన ప్రాంతం వాళ్ళు కాని వారి మధ్య మోషేకు ఒక ఆశ్రయం దొరికింది. నిర్గమకాండము 2వ అధ్యాయము 16 నుండి 22 వరకు కనుక మనం చదివితే, భయముతో పారిపోయిన మోషే అక్కడ బావి దగ్గర కొందరికి సహాయం చేస్తాడు. మిద్యాను యాజకుని ఇంటికి వెళ్ళి వారితో నివాసం చేయడానికి సమ్మతించినట్టుగా 21వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. మోషే ఆ మిద్యాను దేశంలో ఉన్నంత కాలం క్షేమముగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఒంటరి జీవితంలో దేవుడి అతనికి క్షేమాన్ని కలగజేశాడు అని మనం చెప్పవచ్చు. ఒకవేళ తప్పు చేశాడు, సొంత బలాన్ని ఆధారం చేసుకున్నాడు, ఒక వ్యక్తిని చంపాడు, నిజమే. కానీ ఒకవేళ మోషే పారిపోకపోయి ఉంటే మోషే జీవితం అక్కడే ఆగిపోయేది. ఎక్కడ? 2వ అధ్యాయంలో ఆగిపోయేది. అంటే చంపబడేవాడు, మోషేను కూడా చంపేసేవాడు. కానీ అందరికీ దూరమై ఒంటరివాడుగా ఆయన, ఒంటరితనములో ఉన్న, వేరే దేశానికి పారిపోయిన, అక్కడ ఉన్నంత కాలం దేవుడు అతనికి ఒక ఆశ్రయం ఇచ్చాడు, కావలసిన క్షేమాన్ని ఇచ్చాడు, ఆదరించే వారిని దేవుడు అక్కడ మోషేకు దయచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 4వ అధ్యాయము నిర్గమకాండము 19 చదివితే అక్కడ దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఈ సందర్భంగా ఆ మాట మనం చదువుదాం. నీ ప్రాణమును వెతికిన మనుషులు అందరూ చనిపోయారు కనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళు అని దేవుడే స్వయంగా మోషేతో మాట్లాడినాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యా, నీ ప్రాణం తీయాలని చూసిన మనుషులందరూ కూడా చచ్చిపోయారు, ఇక నీకే భయం లేదు, ఇదిగో నువ్వు ఐగుప్తు దేశానికి ఇప్పుడు పోవచ్చు అని చెప్పేసి దేవుడు అక్కడ మాట్లాడాడు. అంటే ఐగుప్తు దేశము పోయే సమయం వచ్చేదాకా దేవుడే మోషేను ఏం చేశాడు? ఐగుప్తుకు దూరం చేశాడు, అందరికి దూరం చేశాడు. ఒంటరి వాడుగా కొన్ని సంవత్సరాలు మోషేను ఆయన ఒంటరితనంలో వదిలిపెట్టేశాడు. మోషే యొక్క ఒంటరితనం చాలా సార్లు నిజంగా మనం చూస్తే మోషే క్షేమముగా ఉండడం కోసం దేవుడు ఒంటరితనాన్ని మరి మోషే జీవితంలో అనుమతించినాడు. లేదా దేవుడే మోషే క్షేమముగా ఉండడానికి దేవుడే మోషేను అందరికి దూరం చేశాడు. చాలాసార్లు మన జీవితాలు కూడా కొన్నిసార్లు అందరు ఉంటారు, కానీ మనోళ్ళు అందరికి దూరంగా ఉంటాం. ఎందుకు అర్థం కాదు. మనం ఎవరి దగ్గరికి పోలేము, ఎవరు మన దగ్గరికి రారు కూడా. అలాంటి పరిస్థితి దేవుడు ఎందుకు అనుమతిస్తాడో మన జీవితాత్మ కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కానీ మోషే జీవితంలో మనం చూస్తున్నాం, అలా ఎందుకు జరిగిందో మనకు అర్థం కాకపోయినా మన క్షేమము కోసమే, మన మేలు కొరకే, మన మంచి కోసమే కొన్నిసార్లు మన వాళ్లను దూరం చేస్తాడు. లేదా మనల్నే మన వాళ్లకు దేవుడు మనల్ని దూరం చేస్తాడు. ఎందుకు అర్థం కాదు, కానీ తర్వాత కొన్నాళ్ళకు అర్థమవుతుంది ఎందుకు దేవుడు అలా చేశాడు. మోషే కూడా అర్థం కాలేదు. అరే, నేను చంపింది ఒక్క మనిషిని, ప్రాణభయంతో పారిపోయాను, ఎన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ఉండాలా? మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు మీకు తెలుసా? మోషే ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120 సంవత్సరాలు బ్రతికాడు. ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు, మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. 80 సంవత్సరాల వయసులో మళ్ళీ ఐగుప్తుకు వచ్చాడు. మళ్ళా 40 సంవత్సరాలు దేవుని ప్రజలను ఆయన మోషే నడిపించినాడు. 120 సంవత్సరాలు బ్రతికినాడు మోషే. అంటే ఆ ఒంటరితనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలు, మీ మేలు కోసం, మీ క్షేమం కోసం మన సొంత బలం మీద ఆధారపడి ఏదో చేసేద్దాం, ఏదో చేద్దాం, ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నాము. కానీ దేవుడు నిన్ను నన్ను కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? నేర్పించడానికి, తన చిత్తాన్ని గ్రహించడానికి, తన ఉద్దేశాన్ని మరి అర్థం చేసుకోవడానికి మనల్ని ఒంటరితనములోకి దేవుడు మనల్ని అనుమతిస్తాడు. అందరూ ఉన్న అందరికి దూరం చేస్తాడు. మనకు తాను ఒక తర్ఫీదును మనకు అక్కడ ఇచ్చేవాడుగా ఉంటాడని ఇక్కడ మోషే జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అవును, నిజమే. 40 సంవత్సరాల ఆ ఒంటరితనాన్ని ఏ విధంగా అనుభవించాడో మనకు తెలియదు. మోషే ఎవరు లేరు, తన వాళ్ళు అంటూ ఎవరు లేరు. కానీ ఆ 40 సంవత్సరాలు ఆ దేశంలో, మిద్యాను దేశంలో ఏం చేశాడు? నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుతూ
చాలు. ఈ భాగంలో చూస్తే తన మామ అనే మాట అక్కడ రాయబడి ఉంది. అంటే అన్ని సంవత్సరాలు ఆ దేశంలో ఉన్నాడు అంటే ఇక వాళ్ళే నా బంధువులు, వాళ్ళే నా సన్నిహితులు, వీళ్ళే నా చుట్టాలు అని అనుకుని ఉంటాడు. ఇక ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళు వాళ్ళే, ఆదుకున్న వాళ్ళు వాళ్ళే, ఆదరించిన వాళ్ళు వాళ్ళే. అక్కడ యాజకుడు అని ఇత్రో అన్నాడు, ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ ఇత్రో కుమార్తెనే మోషే పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇత్రో అనేటువంటి యాజకుని కుమార్తెనే మోషే పెళ్లి చేసుకున్నాడు. అందుకు ఉంది తన మామ అనే మాట రాయబడి ఉంది. అంటే అక్కడే పెళ్ళయింది, అక్కడే పిల్లలు పుట్టారు. ఆ 40 సంవత్సరాల్లో ఒక కుటుంబముగా ఆయన అక్కడ కట్టబడ్డాడు. ఎక్కడ? మిద్యాను దేశంలో. గమనించండి, ఒంటరితనం అనేటువంటి ఆ మిద్యాను, ఒంటరితనం అనేటువంటి ఆ యొక్క జీవితము దేవుని ద్వారా మనకు కొన్ని పాఠాలు నేర్పించడమే కాదు, దేవుని చిత్తాన్ని మనం నేర్చుకోవడానికి ఆ ఒంటరితనం మనకు సహాయపడుతుంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలు, సొంత బలాన్ని ఆధారం చేసుకున్న మోషే, ఆ బలముతో ఒక వ్యక్తిని చంపిన మోషే, ప్రాణ భయముతో పారిపోయిన తర్వాత దేవుడు దర్శించిన పిదపనే ఆయనకు కాస్త ధైర్యం వచ్చింది. దేవుడు దర్శించిన పిదపనే ఆయన తను తాను కోలుకోవడానికి దేవుని దర్శనం, దేవుని మాటలు అతనికి సహాయపడ్డాయి. ఒకవేళ దేవుడే జోక్యం చేసుకోకపోతే, దేవుడే ఒకవేళ మోషేతో మాట్లాడకపోతే, ఒకవేళ మోషేను దేవుడు దర్శించకపోతే ఆ ఒంటరితనంలో పిచ్చివాడైపోయేవాడేమో మోషే. కానీ దేవుడు మధ్యలో జోక్యం చేసుకున్నాడు, మోషే జీవితాన్ని చేతపట్టాడు, మోషేతో మాట్లాడినాడు, తన చిత్తాన్ని బయలుపరిచినాడు. అంత మాత్రమే కాదు ఒక కుటుంబముగా మోషే జీవితాన్ని మిద్యాను ప్రాంతంలో స్థిరపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే పేరు ఏ పేరు? మోషే భార్య పేరు ఏం పేరు? సిప్పోరా. ఏం పేరు? సిప్పోరా. ఒక కొడుకును కూడా కంటాడు. అయితే తన మామ మందను మేపుతూ ఉన్నప్పుడు ఆ గొర్రెలు మేపడం, ఆ మందను మేపడం అన్నది అతనికి ఒక తరుఫీదుగా మారింది. ఆ గొర్రెలను లేకపోతే ఆ మేకలను, ఆ మందను మేపడానికి పర్వతాలు ఎక్కడం, పర్వతాలు దిగడం, లోయలోకి దిగడం, లోయలో ప్రయాణం చేయడం, ఎక్కడికెక్కడో వెళ్ళడం, ఆ మందను కాపాడడం, ఇవన్నీ కూడా మోషేకు దేవుడు ఒక తర్ఫీదును, ఒక ట్రైనింగ్ అక్కడ ఆ మందను మేపడం ద్వారా దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది. గమనించండి, మోషే జీవితాన్ని అనుకున్నాడు. బహుశా పారిపోయినప్పుడు నేను పారిపోతున్నాను, మళ్ళీ వస్తానో రాదు ఆయనకు మోషేకు తెలియదు. కానీ దేవుడు మోషే జీవితాన్ని వదిలిపెట్టలేదు, మోషేను దూరం చేసుకోలేదు. మోషే ద్వారా తను చేయాలనుకున్న కార్యాన్ని దేవుడు చేసినట్టుగా వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. అనగా ఈ స్థితిని బట్టి తర్వాతి కాలంలో దేవుని ప్రజలకు మోషే నాయకునిగా ఉంటూ వారిని ఏ విధంగా నడిపించాలో, ఎక్కడికి నడిపించాలో, ఏ విధంగా ఎక్కడ వారిని ఆపాలో, వారిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలో దేవుడు దినము ఆ మందను కాయడం ద్వారా మోషేకు నేర్పిస్తూ వచ్చినట్టుగా చూస్తున్నాం. ఒక కాపరిగా గొర్రెలను ఏ విధంగా నడిపించాలి, ఎక్కడికి నడిపించాలి, ఎక్కడ మేపాలి, ఎప్పుడు తీసుకురావాలి, ఎక్కడ వాటిని పడుకోబెట్టాలి అన్న సంగతి పూర్తిగా ఆ గొర్రెలు కాసే ఆ కాపరికి మాత్రమే తెలిసి ఉంటుంది. అవును, ఈ రోజున ఈ దినాన ఆ గొర్రెల మందను మేపుతున్న మోషే రానున్న దినాల్లో తన ప్రజలకు ఏ విధంగా నాయకత్వం వహించాలో, తన ప్రజలను ఎక్కడెక్కడ ఆపాలో, ఏ స్థితిలో వారిని కాపాడుతూ రావాలో, ఎక్కడెక్కడ ఏ మార్గాల గుండా వారిని నడిపించాల్సి ఉంటుందో ఆ అంతా కూడా దేవుడు మోషేకు అక్కడ 40 సంవత్సరాలు తర్ఫీదిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మోషేలాగా మనం కూడా పారిపోయే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి, దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం, ఒంటరిగా గడిపే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మనం కృంగిపోవద్దు, దిగజారిపోవద్దు, లేకపోతే బేజారు కావద్దు, మన జీవితాల్లో నిజంగా నిరాశపడవద్దు. మనం భయపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే, ఒంటరిగా గడుపుతున్న ఆ కాలంలోనే దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఆ పరిస్థితుల్లోనే దేవుడు మనకు కావలసిన ఆదరణ అనుగ్రహిస్తాడు, ఎవరిలో ఒకరిని నియమిస్తాడు, వారి ద్వారా మన జీవితాలు క్షేమముగా కాపాడబడుతూ ఉంటాయి. అట్టి పరిస్థితుల్లోనే మన భవిష్యత్తు జీవితం కొరకు కావలసిన తర్ఫీదును కూడా దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. నా జీవిత యాత్రలో కూడా చూస్తే
చాలాసార్లు నేను ఒక్కొక్కసారి అప్పుడప్పుడు చెప్తాను, నాకు దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తాను. మా చిన్నాన్నగారు దుబాయ్ పంపించాలని 78వ సంవత్సరంలో నన్ను బొంబాయి తీసుకుపోయాడు. ఏసీ మెకానిజం నేర్పించి సెకండ్ క్లాస్ డిప్లొమాని సాధించాను. ఏసీ మెకానిజంలో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయ్యాను. అన్నీ నేర్చుకున్నాను. పాస్పోర్ట్ తీసాడు, అన్నీ చేశాడు. 84 దాకా బొంబాయిలో ఉన్నా. అన్నీ అయినా దుబాయ్ మాత్రం పోవడం కాల. ఆఖరికి కొంతకాలం ఏసీ మెకానిక్గా పనిచేశాను. ఆ పని మానేశాను. తర్వాత మా చిన్నాన్న చేతి కింద ఏజెంట్కు సహాయకారిగా పనిచేశాను. అంటే మందిని ఆఫీస్ తీసుకెళ్ళాలి, ఇంటర్వ్యూలు నిలబెట్టాలి, వాళ్ళందరూ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు అందరూ ఆ పని అంతా నేను నేర్చుకున్న ఏజెంట్ పని. ఆ తర్వాత కొంతకాలం అయిపోయింది. మా చిన్నాన్న నాకు తగు పుట్టింది. ఆఖరికి ఇంట్లో వెళ్ళిపోయాను. ఆ బొంబాయిలో ఎక్కడ ఉండాలో తెలియదు, ఎవరింట్లో ఉండాలో తెలియదు. ఆఖరికి ఒక క్రైస్తవుడు పరిచయం అయ్యాడు. ఆయన ఇంట్లో నేను ఉన్నాను. నెలకు కొంత డబ్బు ఇచ్చేవాడిని. ఆఖరికి తిండి కోసం ఏం చేయాలో తోచక ఆ మేస్త్రి చేయి కింద సిమెంట్ కలపడానికి పోయాను. మీరు నమ్ముతారో నమ్మరో, 4 నెలలు పనిచేశాను. చేతులకు అన్ని పొక్కులు వచ్చేవి, అయినా పని చేయక తప్పలేదు. ప్రతిరోజు పని చేస్తే కానీ 100 రూపాయలు వచ్చేవి కావు. ఆ రోజుల్లో ఆ 100 రూపాయలు నా జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత 4 నెలల తర్వాత ఏ మేస్త్రి కింద పని చేస్తూ వచ్చానో ఆ మేస్త్రుల మీద ఆ కాంట్రాక్టర్ ఉన్నాడు ఒక ఆయన, తెలుగు ఆయన అన్నాడు, అరే నువ్వు బాగా చదువుకున్నట్టున్నావు కదా పోయి అంటే, అవు చదువుకున్నాను సార్ అన్నాడు. అయితే ఇప్పటి నుంచి ఈ మేస్త్రి కింద నువ్వు పని చేయడం బంద్ చేయి. ఇదిగో ఈ రిజిస్టర్ పట్టుకో, ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు పనికి, ఎంతమంది రాలేదు, వాళ్ళు హాజరు వేసుకో అని చెప్పేసి ఆ పని ఇచ్చాడు, మొక్కద్దం పని. అట్లా ఒక 6 నెలలు పని చేశా. ఆ విధంగా చేస్తున్న తర్వాత ఒక హాస్పిటల్లో కాంపౌండర్గా పని కుదిరాను. ఈ విధంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ బొంబాయిలో ఉన్నటువంటి 6 సంవత్సరాలు దేవుడు నాకు అన్ని విషయాలు నాకు నేర్పించాడు. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, మోషే పరిస్థితి ఏ విధంగా అందరికి దూరమై ఒంటరివాడుగా ఉన్నాడో, నేను అక్కడ 6 సంవత్సరాలు, అక్కడ బంధువులు ఉన్నారు, ఇక్కడ మా కన్నవాళ్ళు ఉన్నారు, కానీ నేను అక్కడ ఒంటరివాడిగా గడిపాను. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మన ఒంటరితనంలో మనకు కావలసిన క్షేమాన్ని ఇస్తాడు, దాంతోపాటు మన భవిష్యత్తుకు కావలసిన విధానాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ప్రేమ దేవుని బిడ్డలు, ఈ నిర్గమకాండ ధ్యానాలు మన ఆత్మీయ జీవిత యాత్రకు చాలా దగ్గరగా ఉంటాయి ఈ వాక్యాలు. కనుక ప్రతి ఆదివారం ఈ నేర్చుకునేటువంటి ఈ యొక్క ప్రసంగాలు, ఈ ముఖ్యంగా ఈ నిర్గమకాండం యొక్క ధ్యానాలు ఎవరు మిస్ కావద్దని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. అయితే ఈ యొక్క నిర్గమకాండ ధ్యానాల ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవచ్చు, బలమైన విశ్వాసిగా రూపొందొచ్చు. మన జీవితాలు మనం కాపాడుకోవడం కాదు, ఇతరుల పట్ల కూడా మనం ఏదైనా చేయగలిగేటువంటి ఒక సహాయకారులుగా దేవుడు మనల్ని ఈ పాటల ద్వారా మనల్ని రూపుదిద్దగలడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నా. కనుక మోషే తన ప్రజల భారాలను చూసిన తర్వాత వారు విడిపించాలనుకున్నాడు, చలించిపోయాడు, బాధపడ్డాడు, కన్నులు కారిపోయాయి, ఏదో చేద్దాం అనుకున్నాడు. తన బలాన్ని ఆధారంగా ఓ వ్యక్తిని చంపేసి హంతకుడుగా మారిపోయాడు. హంతకుడుగా పారిపోయిన మోషేను దేవుడు చేత పట్టుకున్నాడు, జోక్యం చేసుకున్నాడు, మోషేను దర్శించాడు. ఇదిగో నేను నిలిచిన స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచిపెట్టు అని మాట్లాడి తన ధైర్యపరిచి తన జీవితాన్ని చేత పట్టుకొని ఒక తలుపిద్దునిచ్చి క్షేమాన్నిచ్చి 40 సంవత్సరాలు ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో మోషేను కాపాడి ఒక కుటుంబముగా దేవుడు దీవించినాడు. ఈరోజు అనుకుంటున్నావా, నేను ఫలానా రోజు తప్పు చేశాను, ఇప్పటికీ ఆ బాధ భరిస్తున్నాను, అందరికి దూరం అయిపోయాను, ఎవరు నా వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఎవరి దగ్గరికి పోలేని ముఖం నేను కలిగి ఉన్నాను, ఎవరు కూడా నా దగ్గరికి రావడం లేదు, నా జీవితంలో భవిష్యత్తు ఏంటి, నా ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు అనేటువంటి ఆలోచనల ద్వారా సతమతం అవుతూ ఉన్నావా? మోషే జీవితాన్ని నిలబెట్టిన దేవుడు నీ జీవితాన్ని కూడా నిలబెడతాడు. మోషేను ఆదరించిన దేవుడు నిన్ను కూడా ఆదరిస్తాడు నీ ఒంటరితనములో. మోషే జీవితాన్ని ఒక కుటుంబంగా స్థిరపరిచిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఒక కుటుంబంగా స్థిరపరచగలడు. అంత మాత్రమే కాదు, నువ్వు అనుభవిస్తున్న నీ ఒంటరితనం అనేటువంటి ఆ ఒంటరితనం ద్వారా నీ భవిష్యత్తుకు కావలసిన నీ జీవితాన్ని నడిపించుకునేటువంటి ఒక నాయకత్వపు లక్షణాలను దేవుడు నీకు నేర్పిస్తూ ఉంటాడు. మోషే నేర్చుకున్నట్టుగా మనం కూడా నేర్చుకుందాం, దేవుని దగ్గర నేర్చుకుందాం. మన జీవితాలు ఎలా నడిపించుకోవాలి, మన కుటుంబాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మన బిడ్డలు ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఈ విషయాలన్నీ కూడా దేవుడు నేర్పిస్తుండగా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే చాలా కష్టం.
కనుక మోషే జీవితం గురించి నేర్చుకుంటున్నాం మనం. రాను దినాలు ఇంకా కొన్ని ధ్యానాలు మోషే గురించే ఉంటాయి కనుక ఆ మోషే గురించి నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితాలు బలపరుచుకోవాలని నేను ఆశపడుతూ ఈ చిన్న మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించడం గాక. ఆమేన్.